లక్ష్మి అటు ఏపీ సీఎం అలాగే తెలంగాణ సీఎం ఇద్దరు కూడా ఈ నెల 6న భేటీ కాబోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన దానికి సంబంధించి జరిగిన నష్టాలకు సంబంధించి మొత్తం కూడా సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్దాము. సో ఈ విధంగా చర్చలు జరపాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. సో దీనికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా కలుద్దాము అని చెప్పి ఆయన కూడా తిరిగి లేఖ కూడా రాయడం జరిగింది. గతంలో కూడా అటు బీఆర్ఎస్ కానీ అటు వైసీపీ రెండు పార్టీలు కూడా కలిశాయి. బట్ ఎప్పుడు కూడా రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించి అభివృద్ధి దిశగా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పుడు కూడా చర్చలు జరపలేదు. వారు పర్సనల్ గా మీట్ అవడమే జరిగింది కానీ సో ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వీరిద్దరూ చర్చలు జరపలేదు. బట్ ఇప్పుడు ఇటు ఏపీ సీఎం అటు తెలంగాణ సీఎం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఇద్దరు కూడా సీఎంలు కలవడం అండ్ అది కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి చర్చలు జరపడం అనేది హర్షించదగ్గ విషయం అని చెప్పేసి చాలా మంది కొనియాడుతున్నారు. చూద్దాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతోంది. సమస్యలను పరిష్కరించుకునే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో చిక్కుముళ్లు వీడే దిశగా ఓ అడుగు ముందుకు పడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 6న సమావేశం కావాలని నిర్ణయించారు. విభజన సమస్యలపై సమావేశం అవుదాము అంటూ చంద్రబాబు రాసిన లేఖ పట్ల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు అంగీకరిస్తూ బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో సమావేశం అవుదాము అంటూ సమాచారం ఇచ్చారు. సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర అనంతరం 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేతల్లో మీరు ఒకరు అంటూ చంద్రబాబును కొనియాడారు. ఇక భేటీలో చర్చించాల్సిన ఎజెండా విధి విధానాల ఖరారుపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యారు. విభజన సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఇరువురు సీఎంల సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక ఈ మేరకు అధికారులు ఏర్పాట్లతో పాటు భేటీకి అవసరమైన ఎజెండాను రూపొందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయి జూన్ 2తో 10 ఏళ్లు గడిచిన ప్రధాన సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీ ఎటూ తేలలేదు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారులతో పలుమార్లు సమావేశాలు జరిగినా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగినా పరిష్కారానికి నోచుకోలేదు. ఇక కొన్ని సంస్థలకు సంబంధించి పరస్పర అంగీకారం కుదిరినా విభజన కాగితాలపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేయలేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఏపీ తెలంగాణ మధ్య అపరిష్కృతంగా గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి విభజన అంశాలపై అడుగు ముందుకు పడింది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందుకోసము గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన సమస్యల పరిష్కారం కోసము చొరవ తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చర్చల ద్వారా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని రెండు తెలుగు ప్రజలకు మేలు జరిగే విధంగా వాటిని చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాము. అందుకోసము రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులము కూర్చొని మాట్లాడుకుందాము, అందుకోసమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి తెలంగాణ సీఎం కు లేఖ రాశారు. సో చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6వ తేదీన ప్రజాభవన్ లో మధ్యాహ్నము సమావేశం అవుదాము, చర్చించుకుందాము, సమస్యల పరిష్కారం కోసము పరస్పర ఆమోదయోగ్యమైనటువంటి చర్చల కోసము సమావేశం అవుదామని చెప్పి రిప్లై కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డిల సమావేశంపై ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే పెరుగుతా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతా ఉంది. ఏ అంశాలపైన పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దానిపైనైతే ఒక ఆసక్తి పెరిగింది. నిజానికి రెండు రాష్ట్రాలు విభజించినప్పుడు ఏర్పాటు చేసినటువంటి చట్టంలో
చట్టంలోని 9వ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లు సంస్థల విభజన పైన రెండు రాష్ట్రాల మధ్యన గత 10 ఏళ్లుగా వివాదాలు కొనసాగుతూ వస్తా ఉన్నాయి. 9వ షెడ్యూల్లో దాదాపుగా 90 సంస్థలు కార్పొరేషన్లు ఉంటే అందులో సుమారుగా 23 కార్పొరేషన్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్యన భిన్న వాదనలు కొనసాగుతా ఉన్నాయి. ఇక షెడ్యూల్ 10లో దాదాపుగా 142-144 సంస్థలు కార్పొరేషన్లు ఉంటాయి. అందులో కూడా దాదాపు 30 సంస్థలు కార్పొరేషన్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్యన వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. ఇందులో నీటి పంపకాల విషయంలో ఉన్నాయి. కృష్ణా గోదావరి నీటి పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో వివాదం కొనసాగుతుంది. అదేవిధంగా విద్యుత్తుకు బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో వివాదం కొనసాగుతా ఉంది. అంతేకాకుండా ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి కార్పొరేషన్ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్యన వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. చివరికి ఇటు హైకోర్టు నిర్వహణ, రాజ్భవన్ నిర్వహణ, అదేవిధంగా లోకాయుక్త నిర్వహణకు సంబంధించినటువంటి బకాయిల విషయంలో, చెల్లింపుల విషయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో వివాదాలు కొనసాగుతూ వస్తా ఉన్నాయి. సో వీటిని చర్చల ద్వారా పరిష్కరించుకుందాము అని చెప్పినటువంటి నేపథ్యంలో వీటన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ అయితే పడేటువంటి అవకాశం ఉంది. వాటన్నింటికీ కూడా పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా ఇప్పుడు జరుగుతా ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో హెడ్ క్వార్టర్స్ అనేటువంటి విషయంలో ఎక్కడున్నటువంటి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి పైన ఆ రాష్ట్రానికే హక్కులు లభిస్తాయనేటువంటి విషయంలో ఏపీ అభ్యంతరాలని చెప్తా ఉంది. ఇలాంటి అనేక సమస్యలు ఆర్టీసీ ఆస్తులు, కార్పొరేషన్ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్యన వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఖచ్చితంగా వీటికి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా జరుగుతా ఉంది. చిక్కుముళ్ళన్నీ కూడా వీడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే జరుగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.